నువ్వా? ఎందుకు వచ్చావు? నిన్ను నా వెంట పడద్దని నీకు చాలా సార్లు చెప్పావు, కానీ నన్ను మూసినా తెరిచిన నీ సుందర రూపమే నా మనసులో ప్రత్యక్షమవుతుంది. వాసంతి, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు. నువ్వు నాతో పెళ్లి కొప్పుకున్నావంటే నిన్ను కోట్లకు అధిపతులను చేస్తాను. కోట్లతో ఒక మనిషి మనుగడ సాగించగలవేమో కానీ ఒక మనసు మాత్రం గెలుచుకోలేవుగా. అయినా అనురాగం అనేది అంగడి వస్తువు కాదే. ఆ అనురాగంతోనే నేను జీవితంతో ఆరాధిస్తాను అనుకున్నాను. నీ అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఆరాణమై నాకు స్వర్గ సుఖాలు అందించు. చందమామ అందంగా ఉందని నీలాంటి అసమర్థులే అందుకోవాలని ప్రయత్నిస్తారు. నీకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నిన్ను నాదానిగా చేసుకొని నిన్ను కూడా ఒక ధనవంతురాలు చేయాలనేది నా ఆశ వాసంతి. నా కోరిక ఆ విధంగా లేదు కాబట్టి నువ్వు నన్ను మర్చిపోవడమే మంచిది. మాణిక్యం ఉండాల్సిన చోట ఉంటేనే దానికి విలువ ఉంటుంది వాసంతి. విలువనే అర్థంలోనే మనిద్దరికి భిన్నాభిప్రాయాలున్నాయి. వాసంతి, నువ్వు ఎంత తిరస్కరించినా నా మనసు మారదు. నిన్ను తప్పక చేపట్టి తీరుతాను. ఏ బెదిరిస్తున్నావా? వాసంతి, నిన్ను వెంటబడే కొద్ది దూరం అయిపోతున్నావు. నిన్ను పొందలేననుకుంటున్నావా? నిన్ను బెదిరించో భయపడ్డా నాదానిగా చేసుకోవాలనుకోలేదు. అంటే బాధించి వేధించి నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావా? లేదు, ప్రేమగా ఆరాధిస్తున్నాను. నీ ఆరాధన నాకు అక్కర్లేదు. ఇంతవరకు నేను కావాలని ఎవరిని ప్రేమించలేదు. ఎంతో మంది అందగత్తలు నా ప్రేమకు పాత్రలు కావాలని ప్రయత్నించి విఫలమయ్యారు. నా ఆరాధన అర్థం చేసుకోగలిగితే నీ జీవితం బంగారు బాట అవుతుంది. మైండ్ ఇట్. చూడు, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నన్ను మార్చాలనుకోవడం ఇసుక నుండి నూనె తీయాలనుకోవడమే అవుతుంది. వాసంతి, ఎంత ప్రయత్నించినా వీల్లేదంటున్నావు. నిన్ను ఎలా చేపట్టాలో నాకు బాగా తెలుసు. ఇంతవరకు ఎక్కడా నా ప్రయత్నం వృధా కాలేదు. నిన్ను పొందలేదనుకుంటున్నావా? కనీసం కలలో కూడా అలా ఊహించుకోకు. నా ధర్మతేజ తప్ప నన్ను ఎవరు ముట్టుకునే అర్హత ఎవ్వరికీ లేదు. ధర్మతేజ, వాడి నుంచి నిన్ను దూరం చేయాలనే సంకల్పంతోనే నేను ఇక్కడికి వచ్చాను. వాడు నీ కోసం ఎంతగా ప్రయత్నించి తపస్సు చేసినా నీ ఎవరు సామ్రాజ్యం వాడికి దక్కేందుకు వీల్లేదు. అది నా సొంతమై తీరాలి. అందుకే నువ్వు నాకు స్వర్గం చూపించు. పశువునే వాసంతి, పశువునే. పశువులకు బంధాలు అనుబంధాలు తెలియవు. ఏదో కోరికలు తీర్చుకోవడానికి బంధుత్వాన్ని మర్చిపోతాయి. మొగ్గలాంటి నా జీవితాన్ని నీ కబంధ హస్తాలతో నన్ను తుంచివేయద్దు. నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు. రాసాహరం మీదనే సవాలు చేస్తూ మనిషిని రాక్షసుడిగా మార్చే నీ యవ్వనాన్ని నేను కాక మరొకటి పొందడానికి వీల్లేదు. అది నాకే అంకితమై తీరాలి. కమాన్. నేను నీకేం ద్రోహం చేశానని నా శీలాన్ని కాటు వేసి నాకింత ద్రోహం తలపెట్టావు. నేను నీకేం అన్యాయం చేశానని చెప్పు, మాట్లాడవే. ఆ భగవంతుడు అనే వాడుంటే నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుందిరా. భగవంతుడు ఉసురు పోవే.
వాసంతి, ఎవరు? నేను నీ అంతరాత్మని. ఓ నువ్వా? అవును వాసంతి, ఆడదానికి ప్రాణం కన్నా విలువైన శీలాన్ని పోగొట్టుకున్నావు. లోకం దృష్టిలో నేరస్తురాలివయ్యా. చెడిన ఆడదాన్ని ఈ సమాజం గౌరవించదు వాసంతి. ఈ లోకం ఇంకా పతనం చేయాలని ప్రయత్నిస్తుంది వాసంతి. మానాన్ని మంట కలుపుకొని ఈ పవిత్ర శీలాన్ని పోగొట్టుకొని కూడా ఈ సమాజంలో సుఖంగా బ్రతకలేదు. నీ గతి కూడా అంతే వాసంతి, నీ గతి కూడా అంతే. ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతికే కంటే నువ్వు ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటమే మంచిది వాసంతి, వెళ్ళిపోవటమే మంచిది. అవును, నేను చచ్చిపోవడమే కరెక్ట్. నేను ఇప్పుడే చనిపోతాను. వెళ్ళు, ఇప్పుడే. నేను ఇంక బతికి ఉండకూడదు. ఆగు వాసంతి, ఏమిటి సాహసం? బావా, ఏమిటి సాహసం? నీ జీవితం పాప పంకిలంలోకి ఏర్చబడిందని నాకు బాగా తెలుసు. అందుకని ఆ భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకునే హక్కు నీకు లేదు. దాన్ని ఉంచినా తీసినా ఆ దేవుడే తీయాలి. నీకు ఇష్టమైతే నేను ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను. బావా, నేను పూజకు పనికిరాని పువ్వును, ఎంగిలి చేయబడ్డ పండు లాంటి దాన్ని. శబరి ఎంగిలి పళ్ళను ఆ రాముడు ప్రేమగా ఆరగించాడు వాసంతి. అవి పురాణ కథల్లో మాత్రమే బాగుంటాయి బావా. అటువంటి కథలకు స్ఫూర్తినిచ్చేది ఇలాంటి నిజ జీవితాలే వాసంతి. బావా చూడు బావా, నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. పవిత్రమైన నీ జీవితంలోకి అపవిత్రమైపోయిన నేను నీ జీవితంలోకి రాను బావా. నన్ను క్షమించు బావా. నా మాట విని నీ దారి నువ్వు వెళ్ళు బావా, వెళ్ళు. వాసంతి, ఈ సమాజంతో మనకు ఎలాంటి సంబంధం లేదు. నా హృదయంలో మాత్రం నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుళ్ళు సమాజం మనల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడే నీకు తాళి కట్టి నిన్ను నా ఇల్లాలిగా చేసి
చెల్లెల జీవితాన్ని సంస్కరించేందుకు ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చాడు బావా. ధర్మతేజ గారు నువ్వు వచ్చి 10 నిమిషాలు అవుతుంది. సాటి నుంచి అంతా గమనించావు. నీలాంటి వాడిని భర్తగా పొందినందుకు వాసంతి చాలా అదృష్టవంతురాలు. వాసంతి జరిగిందంతా మర్చిపో. ధర్మతేజతో సుఖంగా జీవించు.